మిల్ మేకర్ కారం పొడిని ఒకసారి ఇలా ట్రై చేశారంటే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి పొడి వేస్తుంటే చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ చొప్పున ధనియాలు, గులిపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడిని, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మరి కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని మీ కారం తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. అదే ఆయిల్లోని ఒక కప్పు మిల్లిమేకను కూడా దోరగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారే వరకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. మనం ఫ్రై చేసుకున్న పప్పుల్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న మిల్లిమేకను కూడా వేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని, కొన్ని ఎల్లుల్లి రేకలు కూడా వేసుకొని మరి కాస్త మెత్తగా ఆడుకోవాలండి. ఈ విధంగా ఆడుకున్న దాన్ని మీకు నచ్చితే పోపు వేసుకోండి, లేదంటే అలా కూడా తినేయొచ్చండి. నేనైతే పోపు వేస్తున్నానండి. ఈ విధంగా పోపు వేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిలవ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, వినేస్తే